హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బ్లాగ్స్ బై ప్రవి. సో ఎలా ఉన్నారండి అందరూ? ఈ సంక్రాంతి హాలిడేస్ అనేది అందరికీ కూడా కాలేజ్కి కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి 10th నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. హాస్టల్ పిల్లలకు కూడా ఇదే అనమాట. సో ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అందరికీ కూడా 10th నుంచి హాలిడేస్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే కనుక చాలామంది లగేజెస్ అయితే సర్దుకొనే ఉంటారు కదా. సో ఊరికి వెళ్ళడానికి అని చెప్పేసి అని ఆల్మోస్ట్ అందరూ కూడా విలేజెస్కి ప్రయాణం అవుతూ ఉంటారు. సో నేను చెప్పబోయేది ఏంటంటే కనుక ఎక్కువ కూడా అంటే ఎప్పుడులాగా కాకుండా ఈసారి మాత్రం అంటే ఎప్పుడు ఇదే టైంలో సంక్రాంతి అనగానే మనకి ఎక్కువ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా విలేజెస్కి వెళ్ళాలని ట్రై చేస్తారు కదా, ఊర్లకు వెళ్తూ ఉంటారు కదా. సో ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఒక కార్లో ట్రావెల్ చేసేవాళ్ళు కానివ్వండి, మోస్ట్లీ ఎందుకంటే చాలా హవర్స్ టైం అయితే పడుతుంది. ఎప్పటిలాగా కాకోకుండా అందరూ కూడా ఒకటేసారి ప్రయాణం అవుతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు వెళ్ళేలాగా సపోజ్ ఇప్పుడు 4 అవర్స్ పడే చోట 6 అవర్స్ పట్టొచ్చు, 7 అవర్స్ పట్టొచ్చు. సో ఇందుకోసం మీరు ముందుగానే కొంచెం జాగ్రత్త అయితే కనుక పడండి. ఎర్లీగా బయలుదేరడానికి అయితే కనుక ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా స్టార్ట్ అవ్వండి మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు దారిలో ఏంటంటే చాలా మంది క్యూ ఉండిపోతుంది కాబట్టి చాలా ట్రాఫిక్ అనేది కూడా జంక్షన్ అయిపోతుంది కాబట్టి సో ముందుగానే ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అవ్వండి. అండ్ దట్ టు చిన్నపిల్లలు ఉంటే కనుక కొంచెం స్నాక్స్ అనేది ఎక్కువగానే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే వింటర్ సీజన్ కాబట్టి ఎవరికైనా కోల్డ్ అండ్ కఫ్ ఉన్నా కూడా పిల్లలకి కానీ పెద్దలకి కానివ్వండి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకోండి. అలాగే మెడికల్ కిట్ అనేది కూడా ముందుగానే భద్రపరచుకోండి. స్వెటర్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఒకవేళ ఎవరైనా కార్లో కనుక ముందుగానే వెనకాల బెడ్ కన్నా ఏర్పాటు చేసుకొని ఉంటే పిల్లల కోసము సో కొంచెం బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అనేటివి కూడా ఎక్కువగానే పెట్టుకోండి. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనం మోసేది ఏమైతే కనుక ఉండదు కదా, జస్ట్ డిక్కీలో వేసేసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే కనుక తీసుకోండి. అలాగే ఫుడ్ విషయానికి వస్తే కూడా కొంచెం హెవీగానే తీసుకొని వెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళండి. ముందుగానే పెట్రోల్ అనేది కూడా కొంచెం సిద్ధం అయితే కనుక చేసుకొని పెట్టుకోండి. ఫుల్ ట్యాంక్స్ అయితే కనుక చేయించుకోండి. ఇవన్నీ కూడా ఎవరైతే కనుక ముందుగానే బయలుదేరుతారు అనుకునే వాళ్ళు, ట్రావెలింగ్ చేసే వాళ్ళు, ఇదంతా కూడా కేర్ అయితే కనుక తీసుకోండి. జాగ్రత్తలు కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఎప్పట్లాగా కాదు కదా, చాలా ఆల్మోస్ట్ 2, 3, 4 అవర్స్ కూడా ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగా ఈ జాగ్రత్తలు అయితే కనుక తీసుకుంటూ మీరైతే కనుక చక్కగా మీ ఊర్లకు వెళ్ళండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి. కొంచెం ఎందుకంటే 4-5 days 6 days మొత్తం ప్యాకేజ్ అంతా చేసుకొని ఉంటారు కాబట్టి ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉండకోకుండా, ఎందుకంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, మధ్యలో ఆపుకుంటూ ఉండండి. అండ్ బట్ దయచేసి ఎవరు కూడా షార్ట్ కట్స్ అయితే కనుక యూజ్ చేయకండి. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో చూపించింది కదా అని చెప్పేసి అని షార్ట్ కట్స్లో వెళ్ళారనుకోండి ఇంకొంచెం టైం అనేది ఎక్స్ట్రా అయిపోతుంది. దారి మధ్యలో ఒకవేళ పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు ఉంటే కనుక సపోజ్ డాబాలు అవి కనిపించకపోవచ్చు, చెప్పలేము. కాకపోతే ముందుగానే జాగ్రత్త తీసుకోండి. మీరే ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ అయితే కనుక మెయింటైన్ చేయండి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు చక్కగా ఊర్లకైతే వెళ్ళి మీ సంక్రాంతి పండుగనైతే కనుక చక్కగా జరుపుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు ఈ జాగ్రత్తలు నచ్చాయని చెప్పేసి అనుకుంటే నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. వెళ్ళబోయే ముందు మళ్ళీ చెప్తున్నానండి, అందరికి కూడా హ్యాపీ అడ్వాన్స్ సంక్రాంతి. వెళ్ళే వాళ్ళు చాలా చక్కగా జాగ్రత్తగా వెళ్ళండి, అన్నీ సర్దుకొని. ఓకేనా? చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మరీ జాగ్రత్త అండి. ఓకేనా? బాయ్.